అసలు ఓడిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏమని మీ పార్టీ గుర్తించింది? ఒక ప్రధానంగా 3 కారణాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే విష ప్రచారం నారా చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మీడియా ఆయనకున్నటువంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అత్యంత బలం, రాజకీయ బలం ఏంటంటే ఆయన మీడియాని చేతిలో పెట్టుకుని మీడియా ద్వారా తన ప్రత్యర్థుల్ని విపరీతంగా విషం చిమ్మి ప్రజల మనసంతా కూడా కల్మషం చేస్తాడు. ప్రజల మనసులో విష ప్రభావాన్ని ఎక్కించగలడు. దాంతో ఏమవుతుందంటే దానివల్లే మంచి చేసి కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అనేక గొప్ప పనులు చేసి కూడా ఆయన ఏంటంటే ఆ గొప్పను కూడా మర్చిపోయేట్టుగా విషయం మెదడులోకి ఎక్కించడంలో, మీడియాని వాడుకోవడంలో ఆయన అద్భుతంగా పనిచేశాడు. దాని పర్యవసానమే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పోవటం. సరే, ఇవాళ మీరు మొన్న ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పారు, ఎన్నికల్లో నేను ఇక మీదట పోటీ చేయను, రాజకీయాలకు దూరంగా ఉంటానని. మళ్ళీ ఇప్పుడు పేరునని ఎందుకు యాక్టివ్ అయ్యారు? పోటీ చేయకపోవటం అనేది ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో రేపు కూడా పోటీ చేయను. మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్ ఎందుకు వచ్చామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ స్థాయిలో ప్రభుత్వం ఇబ్బందికరంలో పరిస్థితిలో పడిపోయి ప్రతిపక్షంలో కూడా నంబర్ లేకపోవటం, ఆ నంబర్ లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాయకుడికి మనం అండగా ఉండాలి, పార్టీలో యాక్టివ్గా పనిచేయాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అంటే మళ్ళీ ప్రభుత్వంలోకి ఆయన చేసేటువంటి అంటే పోరాటంలో ఉడతా సాయంగా మనం కూడా రాముడికి వారధి నిర్మాణం కోసం ఉడత సాయం చేసినట్టుగా నేను కూడా పేరు నాని అన్నోడు కూడా ఒక చిన్నగా మనం కూడా సాయం చేద్దామని చెప్పినది దానిలో భాగంగా నిర్ణయం తీసుకుని యాక్టివ్గా రావడం జరిగింది. అంతేగాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం పోటీ చేయను.